ఓట్ చోరీపై రచ్చ పీక్స్ కు చేరుతోంది. ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు అధికార విపక్షాలు ఈ అంశంపై మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే మా మీదే ఆరోపణలు అంటూ కాంగ్రెస్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది ఈసీ. దేశంలో ఓట్ చోరీ పంచాయతీ ముదురుతోంది. ఈ వ్యవహారంపై అటు కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు ఈసీని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశంలో తమ పోరాటం పార్టీల కోసం కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇది ప్రజా హక్కుల కోసమే చేస్తున్నామన్నారు. ఇవన్నీ ఆపకపోతే ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం, ఎలక్షన్ల కోసం చేసేది కానీ స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పాడు. ఇది ప్రజా హక్కుల కోసం, ఒకే మనిషికి ఒకే ఓటు ఉండాలి, ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉండాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. అయితే అక్రమంగా దేశంలో చొరబడిన వాళ్ల ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకోవడం ఇది సరికాదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇది దేశ భద్రతతో కూడుకున్న అంశమన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినట్టు వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇక దేశంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చాలనుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. బీహార్లోని సాసారంలో నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें, और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీలు, ఓటర్లు, బిఎల్ఏలు భాగమయ్యారని ఈసీ వివరించింది. కొందరు ఓట్ చోరీ అంటూ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అని తప్పుడు ఆరోపణలకు ఈసీ భయపడదని ఈసీ స్పష్టం చేసింది. ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता. ఈ అంశంపై విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో రాబోయే రోజుల్లో దీనిపై రాజకీయంగా మరింత రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.